Hey everyone, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నారని, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు సుచారిత. అండ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇట్ మీన్స్ ఏ లాట్. అండ్ ఐ హోప్ అందరూ ఇప్పుడు ఫెస్టివల్ రాఖీ అని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో నేను నా గ్రాసరీ హాల్ 1 మంత్కి మేము ఏమేమి తీసుకుంటాము అండ్ ఇక్కడ మాకు ప్రైజెస్లో ఎంత రూపీస్ పడింది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మేము గ్రోసరీస్ మెయిన్లీ కొనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాను, మన ఛానల్లో ఉన్నాయి. కాస్ట్కో, ఇండియన్ స్టోర్, అలాగే లైక్ ఇక్కడ అమెరికన్ స్టోర్స్లో తీసుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసి కాస్ట్కోలో మేము ఏమేమి తీసుకుంటామని చెప్తాను. కాస్ట్కో ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో. ఎవరైనా తెలుసుకోవాలంటే అది ఒకసారి చెక్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈరోజు నేను కాస్ట్కోలో ఏమేమి కొన్నాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దీనికన్నా ముందు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. అదేంటంటే ఇవి మేము 2 people అనమాట. సో నేను మా హస్బెండ్. సో మాకు మంత్లీ మేము ఎంత గ్రాసరీస్ తీసుకుంటాము అనేది నేను చూపిస్తున్నాను. ఇంతకుముందు అయితే వీక్లీ వన్స్ అలా గ్రాసరీ షాపింగ్ చేసేవాళ్ళం. ఈ కోవిడ్ వల్ల అంత సేఫ్ కాదు ఎవ్రీ వీక్ వెళ్ళడం అనేసి మేము 1 మంత్కి సరిపడిని కొనేస్తాం. దానికన్నా కొంచెం ఎక్కువే కొంటాము, 1 మంత్ కన్నా తక్కువ అయితే కొనము. సో అలాంటి వాటిలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ చూపించేది కాస్ట్కోలో, అంటే అదొక హోల్సేల్ మార్కెట్ అనమాట. దాంట్లో ఏమేమి తీసుకున్నామనేది చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ నా ఫేవరెట్ ఫ్రూట్తో స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెం కాదు, బాగా హెవీగా ఉంది. చూసారు కదా, ఇది వాటర్ మిలన్. సో ఇది వచ్చేసి మనకి లార్జ్ సైజ్ వాటర్ మిలన్. అండ్ ఇలాంటివి మేము 2 తీసుకున్నాము, ఎందుకంటే నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు మనకి బాడీకి కూడా హైడ్రేషన్ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాటర్ మిలన్ 2 తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్రైస్ మాకు అరౌండ్ $6 ఏమో పడినట్టుంది. అంటే చిన్నవి కూడా వస్తాయి, మినీ సైజు. అవి వచ్చేసి మనకి 3 అలా ప్యాకెట్ ఉంటుంది. సో మేమైతే పెద్దవి తీసుకున్నాము అది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నేను కొన్నిటికి ప్రైజెస్ చెప్పను, సో దట్ మనకి వీడియో లెంత్ అయిపోతుంది. సో నేను జస్ట్ చూపిస్తాను ఏమేమి ఉన్నాయి. అండ్ ఏమన్నా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి మీకు ప్రైజెస్ తెలుసుకోవాలనిపిస్తే నాకు కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రూట్లోకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి. సో మేము తీసుకునేది మ్యాండరిన్స్, ఇవి ఆరెంజెస్. సో ఇవన్నమాట. ఇది వచ్చేసి మనకి 2.7 kg వస్తుంది, 5 lbs బ్యాగ్ అనమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి బనానాస్, ఇవి. సో ఇవి వచ్చేసి మనకి 1.36 kg ఉంటుంది, అంటే 3 lbs అనమాట. సో ఇవి కొంచెం అన్రైపెన్గా తీసుకుంటాము, సో దట్ మాకు కావాల్సినప్పుడు ఒక్కొక్కటి బయట పెట్టి, లేదంటే దీనికి నేను అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి కదా, అవి చుట్టేస్తే మనకి ఎక్కువ అంత త్వరగా రైపెన్ అవ్వవు. సో అందుకని మనకు కావాల్సినప్పుడు అలా తీసుకుంటాను. అండ్ ఏదైనా స్మూతీ ఏదైనా చేసుకుంటున్నప్పుడు నేను బిఫోర్ ఆర్ 2 days బిఫోర్ నేను ఫ్రీజ్ చేస్తాను, ఫ్రోజ్ చేస్తాను. జిప్లాక్స్లో కట్ చేసి వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి అవి స్మూతీగా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పైనాపిల్. సో ఇదనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మాకు $2.5 ఏమో పడినట్టుంది. అండ్ నెక్స్ట్ మేము కాస్ట్కో నుంచి తీసుకున్న ఫ్రూట్స్ అయితే అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్స్. ఇలాంటి ఒక బ్యాగ్ తీసుకుంటాం మేము. సో ఇది లెమన్స్ అని ఇంకోటి ఉంటుంది కదా, కొంచెం లెమన్ ఎల్లో కలర్లో, అవి. ఇవి వచ్చేసి గ్రీన్ అనమాట, ఇవి లైమ్స్. ఇవి వచ్చేసి మనకి 5 lbs బ్యాగ్, 2.7 kg. సో ఇది వచ్చేసి నేను ఎవ్రీడే మార్నింగ్ నేను లెమన్ జ్యూస్ విత్ కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ సిన్నమన్ వాటర్ తాగుతాను. సో అది నాకు అలవాటు అనమాట రోజు మార్నింగ్. అండ్ మా హస్బెండ్ కూడా లెమన్ హనీ వాటర్ తాగుతారు. నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తాగుతాను. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరెట్ అండ్ నాకు కూడా ఫేవరెట్ అనమాట. సో ఇవి అవకాడోస్. ఇలాంటివి 2 తీసుకున్నాము. సో ఇవి కూడా అన్రైపెన్ తీసుకున్నాం అనమాట. సో దట్ మనం కావాల్సినప్పుడు బయట పెడితే, మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడితే ఒక్కొక్కటిగా రైప్ అవుతుంది. సో అందుకని అన్రైపెన్ తీసుకున్నాము. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా చూపించేస్తాను, సో దట్ మనకి వీడియో ఎక్కువ లెంత్ అవ్వకుండా ఉంటుంది. అండ్ చెప్పాను కదా, ప్రైజెస్ మీకు ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే నాకు కమెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను మీకు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంతవరకు ట్రై చేయలేదు, మేము ఫస్ట్ టైం తీసుకున్నాము. మా హస్బెండ్ ఎవరో తీసుకుంటుంటే చూసారంట, సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. సో ఇదేంటంటే మనకి నాన్ డిప్పర్స్ అనమాట, ఇక్కడ ఉంది కదా. సో ఇవి వచ్చేసి మనం హంబస్ తోటి అలా తినచ్చు అనమాట. ఏదైనా కర్రీ ఏదైనా చేసుకున్నా కానీ ఇవి తీసుకోవచ్చు. లైక్ మనకి నాన్ పీసెస్ చిన్నవి అనమాట, మినీ నాన్ పీసెస్ లాగున్నాయి. సో ఇవి ఒకటి కొత్తగా తీసుకున్నాము, ట్రై చేద్దాం అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అయి తింటారు. సో ఈసారి నేను కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనేసి ఇది ఒకటి తీసుకొచ్చాము. సో ఇది వచ్చేసి లైట్లీ స్వీట్ అండ్ ఇట్స్ ఆల్మండ్ తోటి అనమాట. ఇది కొంచెం హెల్దియర్ వర్షన్ అనేసి ఇది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నట్స్ తీసుకున్నాము. ఇది ఎప్పుడు వెళ్ళినా ఇది తీసుకుంటాం అనమాట. ఇది అన్సాల్టెడ్ నట్స్. సో ఇవి యూస్ చేసుకొని నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్ దేంట్లోకైనా యూస్ చేస్తుంటాను. ప్రోటీన్ పౌడర్స్లోకైనా వేసుకోవచ్చు మనం, అండ్ మిల్క్ షేక్స్లోకి వేసుకోవచ్చు, అలాగే కర్రీస్లోకి వేసుకోవచ్చు. దేవుడి దగ్గర కూడా మేము ఒక సపరేట్ ఇలాంటిది ఇంకోటి తీసుకొని దేవుడి దగ్గరికి మాత్రం సపరేట్గా నట్స్ పెట్టేస్తాం అనమాట. సో అది అండ్ ఇది పౌడర్ చేసుకొని మనం వేటిలోకైనా యూస్ చేసుకోవచ్చు. సో అదైతే మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎవ్రీ మంత్ మేము తీసుకునే వాటిల్లో. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పొటాటోస్ బ్యాగ్. సో ఇదన్నమాట పొటాటోస్ బ్యాగ్. ఇది వచ్చేసి నార్మల్ పొటాటోస్ మనకి ఇండియాలో ఉంటాయి కదా అలాంటివి. ఇది 10 lbs అంటే 4.5 kgs బ్యాగ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను ఒక బిగ్ ప్లేట్లో వేసేసి ఎండ వచ్చినప్పుడు నేను మా ప్యాటియోలో కొంచెం పెట్టేస్తాను, ఒక 2-3 hours అలాగా. సో అలాగా నాకు కుదిరినన్ని రోజులు ఒక 3-4 days అలా పెట్టేస్తే మనకి ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఈ పొటాటోస్. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొత్తది అనమాట. ఇది మేము ట్రై చేయాలని తీసుకున్నాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట. సో ఇది వచ్చేసి ఇది మిస్టర్ క్లీన్ అనేసి. ఇవి వచ్చేసి మనకి వీటికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని నాకు తెలీదు. సో నేను ట్రై చేసి చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే. సో ఇవి వచ్చేసి మనం బాత్ టబ్కి యూస్ చేసుకోవచ్చు, కిచెన్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి 4 ఎక్స్ట్రా డ్యూరబుల్ మ్యాజిక్ ఎరేజర్స్ వస్తాయి, అలాగే 3 కిచెన్కి యూస్ చేసుకునే వస్తాయి, అండ్ 4 వచ్చేసి మనకి బాత్ టబ్ ఆర్ సింక్ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాము ఆల్మండ్ ఫ్లోర్. అండ్ ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు మైదా ఎందుకు ఎక్కువ యూస్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. నా బర్త్డేకి 2 cakes చేసాం కదా, సో కొంచెం హెల్దియర్ వర్షన్లో కావాలనేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ బర్త్డే రాబోతుంది, సో దానికి కేక్ కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తాషోస్ ఇవి. సో ఇవేంటంటే విత్ షెల్ వస్తాయి మనకి. ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇక్కడ కనిపిస్తుందా? సో ఇవేంటంటే విత్ షెల్ వస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్తో వస్తుంది, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫ్లేవర్ ఉంటుంది. సాల్ట్ అండ్ పెప్పర్ కాకపోయినా జస్ట్ నార్మల్ అవి కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి పిస్తాషో బైట్స్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం హెల్దియర్ స్నాక్స్ అనమాట. పిస్తా ఉంటుంది దీంట్లో, పిస్తాతో చేసిన చిప్స్ అనమాట. సో ఇవన్నీ మా హస్బెండ్కి ఇష్టం, తను ఎక్కువ ఫుడ్ అది ప్రిఫర్ చేయకుండా ఇలాంటి స్నాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మేము ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నాము. సో ఇది కూడా హెల్దియర్ వర్షన్. ఇది వచ్చేసి మనకి బీన్స్ ఉంటాయి కదా, బీన్స్తో చేసినవి అనమాట, క్రిస్పర్స్. సో అవి కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇవి. సో చాలా బాగుంటాయి. మన సైడ్ మనకి వడియాలు ఉంటాయి కదా, కొంచెం అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మేము యూస్ చేసేది అవకాడో ఆయిల్. అండ్ ఇది వచ్చేసి డీప్ ఫ్రైస్కి లేదంటే కర్రీస్కి అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ బాగా డీప్ ఫ్రైస్ అనుకోండి, లైక్ మనం మురుకులు ఆర్ ఏదైనా డీప్ ఫ్రైస్ ఏమైనా చేసుకోవాలి ఆర్ వడలు అట్లాగైతే నేను పీనట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఆర్ రెగ్యులర్గా అయితే అవకాడో ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటాను నేను. సో అది ఇంట్లో ఆల్రెడీ ఆలివ్ ఆయిల్ ఉంది, లాస్ట్ మంత్ తెచ్చినవి. సో ఇవి వచ్చేసి ఒక 80% అనమాట. ఇంకో 20% ఆల్రెడీ ఇంతకు ముందు మంత్వి అవన్నీ ఉన్నవి అనమాట నా దగ్గర. సో
నెక్స్ట్ వచ్చేసి ఇవి వాల్నట్స్. సో ఇవైతే నేను ఇంతవరకు ట్రై చేయలేదు, లైక్ మిక్స్డ్ నట్లో అయితే ట్రై చేశాను. సో ఇది స్పెసిఫిక్గా కొనడానికి ఏంటంటే నాకేంటో ఈ మధ్య నేను కొన్ని మర్చిపోతున్నాను అనమాట. సో కొంచెం బ్రెయిన్ కొంచెం షార్ప్ అవుతుంది అనేసి విన్నాను వాల్నట్స్ తీసుకుంటే. సో ట్రై చేద్దామని తీసుకొచ్చాను. సో కొంచెం హెల్దియర్ వర్షన్లో చేంజ్ అవుతున్నాను అనమాట, నా హెల్త్, నా లైఫ్ స్టైల్ అంతా. సో అందుకని కొంచెం హెల్దీవి ఎక్కువ ఉంటాయి, బట్ నార్మల్వి కూడా ఉన్నాయి, బట్ అవి కూడా చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి స్నాక్ ఐటమ్స్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి స్ట్రాస్, మనకి వెజిటబుల్ స్ట్రాస్ అనమాట ఇవి. సో ఇలా ఉంటాయి చిప్స్ లాగా. సో ఇవి ఎక్కువ ఎప్పుడు యూస్ చేస్తామంటే సూప్స్ అలా సౌండ్ వస్తుంది. సో ఇవి ఎప్పుడు యూస్ చేస్తామంటే మేము సూప్స్ అలా చేసుకుంటాం. సో సూప్స్లోకి మనం జస్ట్ ఇలా క్రిస్పీ మధ్య మధ్యలో తగలడానికి కొంచెం అలాగా స్ప్రింకిల్ చేసుకుంటాము. ఆర్ లేదు అంటే మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం. సో డేకి ఎప్పుడన్నా మనకి 1 వీక్కి అలాగా మేము చీట్ డే పెట్టుకుంటాం. అప్పుడు ఏదైనా లైక్ వెరైటీగా ఏమైనా తినాలనిపించినా అలాగా అని చెప్పి ఇవి కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మేము ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేయాలి ఇదన్నమాట. సో ఇవి వచ్చేసి చిప్స్, మనకి ఇవి పార్సిన్, టారో, స్వీట్ పొటాటో అండ్ బటాటాతో చేసిన చిప్స్ అనమాట ఇవి. సో ఇలా ఉంటుంది. సో ఇది ట్రై చేయలేదు, ట్రై చేస్తాను. ట్రై చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు చెప్పండి, సో దట్ నేను చెప్తాను ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ ఇవి పీటా చిప్స్. సో ఇవి వచ్చేసి ఎక్కువ మేము గోకమోలి అండ్ హమ్మస్తో తింటాం అనమాట ఎక్కువ. అండ్ సూప్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఇవి బాగుంటాయి. సో ఇది. అండ్ నెక్స్ట్ సో నాకు తెలిసి కాస్ట్కోవి ఇంకొకటి ఉంది ఇక్కడ, దిస్ వన్. సో వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్స్ అనమాట. ఇంట్లోకి మనకి ఫ్లేవర్స్ వస్తాయి, ఇక్కడ ఫ్లేవర్స్ తీసుకున్నాం, ప్యాక్ ఆఫ్ 4. అండ్ ఇవి కాకుండా ఫ్రిడ్జ్లోకి వెళ్ళాల్సినవి ఉంటాయి కదా మనకి, లైక్ ఎగ్స్, మిల్క్, ఇంకా కొన్ని. సో చికెన్, మనకి ఫిష్ అవి. సో నేను లాస్ట్ టైం ఫిష్ కర్రీ చేసినప్పుడు మేము ఫిష్ తీసుకుంటామని చెప్పాను కదా. సో అది కూడా కాస్ట్కో నుంచే తీసుకుంటాము. అండ్ అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో అది మీరు ఆ వీడియోలో చెక్ చేయండి నేను ఏ ఫిష్ యూస్ చేస్తానని. సో ఇప్పుడైతే చూపించట్లేదు మీకు. అండ్ ప్రాన్స్ తీసుకున్నాము. సో ప్రాన్స్ చూపిస్తాను, ఒక నిమిషం వెళ్ళి తీసుకొస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్రోజన్వి చూపిస్తున్నాను. సో ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట నాకు. సో సలాడ్స్లోకి ఆర్ కర్రీస్లోకి అండ్ సూప్స్లోకి అన్నిట్లోకి యూస్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయి అంటే డైస్డ్ క్యారెట్, గ్రీన్ బీన్స్, గ్రీన్ పీస్ అండ్ కార్న్ అనమాట. సో ఇవి ఫ్రోజన్, ఇలాంటి ఫ్రెష్ కూడా దొరుకుతాయి, బట్ ఇవైతే ఎక్కువ రోజులు వస్తాయని ఇది తెచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మనకి బాక్స్లో వస్తాయి. నేను ఇలా తీసేసి అంతా క్లీన్ చేసి నేను జిప్లాక్స్లో వేసాను, స్టోరేజ్ ఎక్కువ రోజులు వస్తుంది అనేసి. సో ఇది. అండ్ ఇలాగే షెర్రీస్ కూడా తీసుకున్నాము. సో ఇవి నేను జిప్లాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇవన్నమాట. సో ఇవన్నీ ఫ్రెష్ వేను, బట్ ఇలా వేసే లోపల ఇలా కనపడుతున్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ష్రింప్ అనమాట. సో వచ్చేసి టైల్ ఆఫ్. చాలా వరకు ఇక్కడ టైల్స్ తోటి ప్లస్ పైన స్కిన్ ఉంటుంది కదా, దాంతో అమ్ముతారు. బట్ ఇవి వచ్చేసి కాస్ట్కోలో ఓన్లీ ఒకటే అవైలబుల్ ఉన్నాయి, టైల్ ఆఫ్ తోటి, మనకి తోకలు లేకుండా. సో ఇది. అండ్ ఇది ఆల్రెడీ హాఫ్ కుక్డ్ అండ్ టైల్ ఆఫ్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటాయి. సో ఇది. అండ్ ఇవి కాకుండా చికెన్ తీసుకుంటాము మేము. సో ఇది చికెన్ బ్రెస్ట్ అనమాట. ఇవి వచ్చేసి 10 LBs ప్యాకెట్ అనమాట. సో మనకి ఇలా ఇండివిజువల్ ప్యాకెట్ చికెన్ బ్రెస్ట్ ఇస్తారు. అండ్ ఎప్పుడు మేము తెచ్చుకునేది ఇది అనమాట. బట్ ఈసారి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఒకటి చూసాము, అదేంటంటే ఇది. సో వేరే వాళ్ళు చెప్పారు, అక్కడ వర్క్ చేసేయమన్నమాట.
సో ఆమె కూడా తీసుకొని వెళ్తుంటే చూసామన్నమాట ఇదేంటి అనేసి. సో ఇలాంటి ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ వస్తాయి. సో ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్లో అనమాట అది. సో నేను కుదిరితే క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. సో ఇలాంటివి వచ్చేసి 2 వస్తాయి ప్యాకెట్స్ మనకి బాక్స్లో. అది వచ్చేసి మనకి అరౌండ్ $11 ఆర్ $12లో వచ్చాయన్నమాట అది. సో ఇదైతే ట్రై చేయలేదు మేము, ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. సో ట్రై చేసి నేను మీకు కావాలంటే చెప్తాను ఎలా ఉంది అనేసి. సో ఎవరికైనా కావాలంటే కింద కమెంట్స్లో అడగండి నాకు, నేను చెప్తాను ఎలా ఉంది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి టమాటోస్ అనమాట. సో ఇవి కూడా బాక్స్లో ఇచ్చారు. సో నేను క్లీన్ చేసి ఇక్కడ బాక్సెస్ పడేసి ఇట్లా పెట్టాను అనమాట ఇండివిజువల్గా. సో ఇది కూడా మనకి ఒక బాక్స్ వస్తాయి. సో అది నేను నెక్స్ట్ ఫోటో యాడ్ చేస్తాను ఎలాంటివి తీసుకున్నాను అనేసి చూపించడానికి. అండ్ సో ఇవన్నమాట మేము కాస్ట్కోలో తీసుకున్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇండియన్ స్టోర్లో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఇవి. సో ఇవి మేము టీలోకి తీసుకుంటాము. సో రస్క్ అనమాట. సో వచ్చేసి బ్రిటానియా వాళ్ళది తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాక్ జాక్. ఇది ఈసారి తీసుకున్నాను ట్రై చేద్దామని, చాలా రోజులైపోయింది తిని అనేసి తీసుకున్నాను క్రాక్ జాక్ బిస్కెట్స్. సో ఇవి ఎవరికి ఇష్టమో, ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యారీగోల్డ్. ఇవి కూడా టీలో కానీ తీసుకున్నాను నేను. సో రోజు టీతో పాటు నేను 2 బిస్కెట్స్ తీసుకుంటాను. సో అది. సో ఇవన్నీ మనకి ఇండియాలో ఫేమస్ కదా. సో ఇవి ఇక్కడ ఇండియన్ స్టోర్లో తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాజిక్ లేస్ మ్యాజిక్ మసాలా అనమాట ఇది. సో ఇది $1 మాకు, అంటే 75 or 74 రూపీస్ అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇప్పుడు మీకు స్నాక్స్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇది మోస్ట్ ఫేవరెట్ పీనట్ లడ్డు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎంతమందికి తెలుసు, ఇవి వచ్చేసి టాపియోకా ఇవన్నమాట. సో చిన్నప్పుడైతే నేను వీటిని పుల్లలు అనేదాన్ని. సో ఇది. సో ఇవి వచ్చేసి 2 తీసుకున్నాను. సో ఇవి నాకు ఇష్టం అనమాట. సో ఎప్పుడన్నా ఒకసారి లైక్ నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను, ఎప్పుడైనా చీట్ డేస్ లైక్ 1 week వీక్లీ వన్స్ 1 meal నేను చీట్ చేస్తాను, ఆ టైంలో తింటాను. అండ్ అది. సో ఇది అనమాట. సో 2. సో మీలో ఎవరికి ఇష్టం అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓ నా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ చూపిస్తాను. 2 పికిల్స్ కూడా తీసుకున్నాము. సో ఇవి ప్రియా పచ్చడివి తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి గార్లిక్ పికిల్ అండ్ ఇది వచ్చేసి గోంగూర పికిల్. సారీ, ఇంకొకటి కూడా తీసుకున్నాం, 3 తీసుకున్నాం. ఇంకొకటి జింజర్ అనమాట, ఆల్రెడీ అది ఓపెన్ చేసేసాను నేను. సో ఇవి మేము తీసుకొని ఒక 2 days అవుతుంది. సో దోశల్లోకి ఎగ్ దోశ అలా వేసుకున్నప్పుడు జింజర్ చట్నీ యూస్ చేస్తాం అనమాట, జింజర్ పికిల్ యూస్ చేస్తాం. సో అందుకని జింజర్ పికిల్ ఓపెన్ చేసేసాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్ సేమియా పాయసం చేసుకోవాలనుకుంటే మనం ఇది యూస్ చేసుకోవచ్చు. సో నాకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అలా ఉన్నప్పుడు నేను జస్ట్ 1 or 2 spoons అలా లైక్ చిన్న క్వాంటిటీస్లో నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇది మిల్క్లో మిక్స్ చేసేసుకొని తినేస్తాను, కొంచెం బాయిల్ చేసేసుకొని. సో నాకు త్వరగా అయిపోయినట్టు ఉంటుంది, ప్లస్ స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. మళ్ళీ నేను ఇంట్లో చేసుకోవాలంటే లైక్ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ చేసుకుంటాను అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి ఈ ప్యాకెట్ ఒకటి మాత్రం తీసుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కసూరి మేతి. సో ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట కసూరి మేతి. ఇదైతే చాలా బాగుంటుంది. సో నేను ఇది ఒకసారి చికెన్ కర్రీలో కూడా వేసాను, లైక్ మేతి చికెన్ లాగా చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. లైక్ మనకి న్యాచురల్ లైక్ మనకి ఫ్రెష్ది ఎలా అంత అరోమా ఉంటుందో సో అయితే ఇంకా డబల్ ఉంటుంది డ్రైడ్వి. సో ఇదైతే ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బొరుగులు తీసుకున్నాము, పఫ్డ్ రైస్. సో బొరుగులు మిక్చర్ ఎంతమందికి తెలుసు. సో ఇదైతే నేను ఎక్కువ బొరుగులు మిక్చర్ చేసుకోవడానికి అని తీసుకున్నాను. సో చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికి ఒక బండిలో వచ్చాయన్నమాట. మనకి కోకోనట్ షెల్ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసి చేసేవాళ్ళు, చాలా బాగుండేది. సో అంత ప్రొఫెషనల్గా కాకపోయినా నాకైనంతలో చేసుకోవడానికని పఫ్డ్ రైస్ తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పానీపూరి పూరీస్ తీసుకొచ్చాను. చాలా రోజులు అయిపోయింది పానీపూరి తినాలనిపిస్తూ ఉంది. ఈ లాక్డౌన్ ఏమో కానీ క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఫుడ్ క్రేవింగ్స్. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చనా దాల్ ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి మేము యూస్ చేసే ఆటా వచ్చేసి మల్టీగ్రెయిన్ అనమాట ఇది. సో ఇది మల్టీగ్రెయిన్ యూస్ చేస్తాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి పీనట్స్ చట్నీలోకి ఆర్ రోస్టెడ్ పీనట్స్ తీసుకుంటే చాలా హెల్దీ. సో అందుకని పీనట్స్ తీసుకున్నాము, 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇది 2 ప్యాకెట్స్. సో ఏంటంటే జంబో అనమాట. సో ఇండియన్ స్టైల్లో ఉన్నాయి కానీ బట్ అవి మరీ స్వీట్ ఎక్కువ ఉంది, బట్ స్వీట్ ఎక్కువ ఉంది. అలాగే అది చాలా చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ మనం చేసినప్పుడు చాలా తక్కువ వస్తుంది. ఇవైతే చాలా బాగుంది. టేస్ట్ కూడా అంత ఎక్కువ స్వీట్ లేకుండా మనం ఏదైనా చట్నీస్ అలా చేసినప్పుడు మరీ స్వీట్గా ఉంటే బాగోదు కదా. సో అందుకని ఈ జంబో ప్యాక్ అయితే బాగుంటుంది. నేను ఇండియన్ ట్రై చేశాను. అలాగే ఇక్కడ మినీ కూడా వస్తాయి అనమాట, మినీ గ్రౌండ్ నట్స్ అనేసి. సో అవి కూడా ట్రై చేశాను, బట్ నాకు అన్నిటికన్నా ఇవే నచ్చాయి. సో అందుకని ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చనా దాల్, ఇది రోస్టెడ్ చనా దాల్ అనమాట. సో ఇది వచ్చేసి నేను పొడిలు ఉంటాయి కదా, లైక్ తెల్లగడ్డ కారం, అలాంటి కారంలోకి చేయడానికని తీసుకొచ్చాను. నేను ఎప్పుడు చేయలేదు. సో చూడాలి, నేను కూడా మా మమ్మీ వాళ్ళని ఆర్ మా అత్తయ్య వాళ్ళని కనుక్కొని చూడాలి నా వల్ల అయితే, ఆర్ ఏదైనా యూట్యూబ్ ఛానల్లో అయినా చూడాలి. సో ఏదైనా ఫ్రైస్ చేసినప్పుడు అలా తెల్లగడ్డ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఎక్కువ జింజర్, గార్లిక్, పసుపు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి కాబట్టి సో నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రై చేస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్ ఫ్లోర్. సో ఇది పెద్దది తీసుకుంటాను కొంచెం. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీసే పడుతుంది మాకు, బ్రేక్ఫాస్ట్కి వాటికి అలా యూజ్ అవుతుంది అనేసి తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. సో ఇవి సో మేము వచ్చేసి 10 LBs బ్యాగ్ తీసుకుంటాను. ఇది ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను. రెడ్ ఆనియన్స్ యూజ్ చేస్తాను. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. రెడ్ ఆనియన్స్, ఎల్లో ఆనియన్స్, వైట్ ఆనియన్స్, స్వీట్ ఆనియన్స్ అలా చాలా ఉంటాయి. బట్ నేను అంతా రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే రెడ్ ఆనియన్స్లో 1 కైండ్ ఆఫ్ ఏదో ఉంటుందంట. సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఇంకా కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని విన్నాను రెడ్ ఆనియన్స్తో. సో అప్పటి నుంచి నేను రెడ్ ఆనియన్సే తెచ్చుకుంటున్నాను రాదర్ దాన్ వైట్ ఆర్ ఎల్లో ఇంకా వేరే ఆనియన్స్ తోటి. సో మీరు కూడా ఏదన్నా మీకు ఆనియన్స్ గురించి ఇంకేమైనా తెలిస్తే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, సో దట్ నాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో నేనైతే ఎక్స్పర్ట్ ఏం కాదు ఇలాగా గ్రాసరీస్. నేను ఫస్ట్ వచ్చినప్పుడైతే నాకు ఏ రైస్ యూస్ చేయాలి, ఏ ఆయిల్ యూస్ చేయాలి ఏమీ తెలీదు. నేను ఫ్రెండ్స్కి, మా సిస్టర్ ఉంటారు యూఎస్లో, సో మా సిస్టర్కి కాల్ చేసి అడిగేదాన్ని. సో అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అలా కనుక్కొని అట్లా అన్నీ ఏవి మంచివి, ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ కనుక్కొని తీసుకున్నవే. బట్ స్టిల్ వి ఆర్ లెర్నింగ్. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను వెజిటేబుల్స్ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి మనకి ఇలాంటి ఒక కవర్స్లో ఇది తీసుకుంటాం అనమాట, అక్కడ ఉంటుంది రోల్. సో ఈసారి నేను ఎప్పుడైనా ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు నేను వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేసి. సో ఇవి వచ్చేసి చాంగెడ్లు. సో ఇవి వచ్చేసి చాంగెడ్లు అనమాట. సో ఇవి మనకి ఇష్టం, మనం ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకొచ్చాను. సో 4 అయితే సరిపోతుంది మాకు. అండ్ నేను వెజిటేబుల్స్ అని నేను ఆల్రెడీ కట్ చేసుకొని జిప్లాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. అండ్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళాల్సిన నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో అవి నేను ఇప్పుడు మీకు తెచ్చి చూపిస్తాను. 1 minute. అండ్ మేము వెజిటేబుల్స్ వచ్చేసి నేను కట్ చేసి పెట్టేసుకుంటాను చెప్పాను కదా. సో ఇలాగ జిప్లాక్స్లో వేసేసి కట్ చేసుకొని పెట్టేస్తాను. సో ఇవి వచ్చేసి కాకరకాయ. సో ఇలా కట్ చేసి పెట్టేస్తాను. అండ్ ఇవి ఇప్పుడు కుక్ చేయాలి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి డ్రమ్ స్టిక్స్. సో నేను ఆల్రెడీ కట్ చేసి ఇక్కడ నేమ్స్ కూడా రాసి పెట్టేసుకుంటాను. సో ఈజీగా ఉంటుందని. సో ఇవన్నీ జిప్లాక్లో వేసేసి నేను ఇది ఫ్రోజన్ చేసేస్తాను, సో దట్ మనకి ఎక్కువ రోజులు వస్తాయి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అరటికాయలు. సో నాకైతే అరటికాయ ఫ్రై రసంలోకి, పప్పుచారులోకి చాలా ఇష్టం అనమాట. సో అవి. సో ఇవైతే నేను 4 తీసుకున్నాను. సో ఇవి గ్రీన్ది. సో ఇవన్నమాట అరటికాయలు. సో అలా 4 తీసుకున్నాను. సో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకాయలు ఇవి. సో వచ్చేసి మనకి వెయిట్స్ని బట్టి మనకి ప్రైస్ ఉంటుంది. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సొరకాయ. సో ఇది సొరకాయ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు. సో ఇవి. అండ్
ఇవన్నీ కట్ చేయలేదు ఇంకా, నేను కట్ చేసి పెట్టాలి. లైక్ కట్ చేసి పెట్టేస్తే నాకు ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు కుక్ చేయడానికి కూడా. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. సో ఇది సో వచ్చేసి ఇది వచ్చేసి టిండోరా దొండకాయ. నేను కట్ చేసి పెట్టేస్తాను ఆల్రెడీ. సో ఇక్కడ నేమ్స్ రాసేస్తాను, నేను ఏమంటారు టేప్ తోటి రాసేసి పెట్టేస్తాను అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రోజన్ డ్రమ్ స్టిక్స్ కూడా తీసుకున్నాము. సో ఎక్కువ మునక్కాయ మామిడికాయ అట్లా ఏమైనా కర్రీస్ ఏమైనా ఇంకా ఫ్రోజన్కి కొంచెం తీసుకొస్తాం, ఎందుకంటే ఇంకా ఫ్రెష్గా అయిపోయిన తర్వాత ఫ్రోజన్వి చేస్తాను నేను. సో ఎర్లీగా అయిపోతే దాన్ని బట్టి కుక్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాడిష్. ఇది కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేస్తాను. ఇవన్నీ నేను ఫ్రీజ్ చేసేస్తాను సో దట్ మనకి ఎక్కువ రోజులు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాక్సెస్, ఇలాంటి బాక్సెస్లో కూడా వేసుకుంటాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మనకి బీరకాయ. సో బీరకాయని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టేశాను. సో ఇది వాష్ చేసేసి అన్నిటినీ సాల్ట్ వాటర్, పసుపు, అలాగే ఫ్రూట్స్ అయితే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి వాష్ చేసి ప్యాక్ చేసేసాను అన్నిటినీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్. సో ఇది పన్నీర్ అయితే నేను 2 తీసుకున్నాను. సో ఇవైతే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి కదా. సో నేను వెజిటేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పన్నీర్, సో ఇంకేదన్నా మనకి ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఫ్రోజ్ చేసిన వెజిటేబుల్స్ అవి తీసుకుంటాను. సో ఇప్పుడు చూపించేసేసి బ్యాచిలర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో అది వచ్చేసి ఇవన్నమాట పరాటాస్. సో ఇవేంటంటే మనకి ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటారు. ఇది జస్ట్ మనం హీట్ చేసుకొని జస్ట్ ఒకసారి మనం తవా మీద వేసుకొని ఇలా చేసేసుకోవడమే. సో ఇలాంటివి నేను వచ్చినప్పుడు కొన్ని వెరైటీ ట్రై చేశాను, నాకు అంత నచ్చలేదు. బట్ ఇవైతే చాలా బాగున్నాయి. దీంట్లో పన్నీర్ అండ్ ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది, డీప్ అనే బ్రాండ్, ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి పన్నీర్ పరాటా అండ్ మేథీ పరాటా అండ్ నార్మల్ హోమ్మేడ్ స్టైల్ పరాటాస్ అన్నమాట ఇవి. సో ఈ 3 తీసుకున్నాము. సో ఇంతకుముందు వేరే కూడా ట్రై చేశాను, లైక్ ఆలూ పరాటా, ఇంకా వేరే ఉంటాయి కదా. సో నాకు అవేం నచ్చలేదు. బట్ ఈ 3 అయితే బాగున్నాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇవైతే ట్రై చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతక కాస్ట్కో చూపించాను కదా. సో కాస్ట్కోలో 2 మిస్ అయిపోయాయి. సో ఒకటి వచ్చేసి ఇది. సో ఇవి వచ్చేసి మనకి బ్రుసెల్స్ స్ప్రౌట్స్ అనమాట. ఇది మనకి చిన్న క్యాబేజ్ అంటారు కదా. సో అలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా హెల్దీ. సో అందుకని తీసుకొచ్చాను. అండ్ ఇంకొకటి వచ్చేసి క్యారెట్స్, బేబీ క్యారెట్స్ అనమాట. ఇలాంటి జిప్లాక్ కవర్స్లో ఇస్తారు మనకి బేబీ క్యారెట్స్ ఇవి. సో ఇవి. అండ్ ఇంకొకటి లాస్ట్. సో అది వచ్చేసి ఇది డైరీ మిల్క్ సిల్క్ ఆల్మండ్ అనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్. ఇది అండ్ ఫెరో రోషర్, ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. సో ఇదన్నమాట చాక్లెట్ డైరీ మిల్క్ సిల్క్. ఇది ఇండియన్ స్టోర్లో తీసుకున్నాము. సో అది. సో ఈ చాక్లెట్ ఎవరెవరికి ఇష్టం అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి మింట్. ఇవన్నీ నేను ఆల్రెడీ వాష్ చేసి అన్ని కొంచెం డ్రై చేసి బాక్సెస్లో పెట్టేశాను సో దట్ మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి. సో వచ్చేసి మింట్. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీస్ నేను తొడిమిలన్నీ తీసేసి నేను బాక్స్కి ఇలా స్టోర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కరివేపాకు. నేను కరివేపాకుతో పాటు వాటి స్టెమ్స్ కూడా నేను కొన్ని స్టెమ్స్ కూడా వేస్తాను అనమాట. సో ఇవి వచ్చేసి నేను హెయిర్ ఆయిల్లోకి ఏదైనా దేంట్లోకైనా యూస్ చేయడానికని నేను స్టెమ్స్ కూడా ఉంచుతాను. అప్పుడప్పుడు కర్రీస్లో కూడా వేస్తుంటాను, ఎందుకంటే స్టెమ్స్ చాలా మంచిదంట. సో మీరు కూడా ఇప్పటిదాకా పడేస్తుంటే సో పడేయకండి. స్టెమ్స్ ఆర్ రియల్లీ గుడ్. మీరు వాటిని మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు. మీ ఏదైనా హెయిర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్లో మీరు ఈ స్టెమ్స్ వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుంది. అలాగే కర్రీస్లో అలా వేసుకున్నప్పుడు మీరు తినకపోయినా కానీ మీరు జస్ట్ స్టెమ్స్ వేసుకొని కర్రీ అయిపోయిన తర్వాత మీరు తినేటప్పుడు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. సో దట్ ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. మనకి లీవ్స్ కన్నా స్టెమ్స్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిలాంట్రో. ఇది కూడా నేను బాక్స్కి వేసేసాను. సో ఇలాగా లేయర్స్గా వేసేసి మధ్యలో ఈ నాప్కిన్స్ పెట్టేస్తాను అనమాట. వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది అనేసి. సో ఇది సిలాంట్రో. అది నెక్స్ట్ వచ్చేసి ఇవి రెడ్ బీన్స్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ
చూడొచ్చు. సో ఇవి రెడ్ బీన్స్ అనమాట. సో ఇవి నేను సలాడ్స్లోకి ఆర్ కర్రీస్ సో వేటిలోకైనా యూజ్ చేస్తుంటాను. ఇవి చాలా మంచిది, బాయిల్డ్ తీసుకున్నా కానీ మంచిది. సో వీటి సలాడ్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే సలాడ్స్లోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి పెప్పర్స్, హోల్ పెప్పర్స్ అనమాట, మిరియాలు. సో ఇదైతే కొంచెం బిగ్ ప్యాకెటే తీసుకుంటాం, ఎందుకంటే పెప్పర్ పౌడర్ ఎక్కువ తింటాం అనమాట మేము. కారం లైక్ చిల్లీ పౌడర్ ఆర్ గ్రీన్ చిల్లీస్ కన్నా పెప్పర్ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కొరియాండర్ సీడ్స్, ధనియాలు. దీని పౌడర్ కోసం అని చెప్పి నేను ప్యాకెట్ తీసుకొచ్చాను, కొంచెం పెద్దది. సో ఇంట్లోనే నేను చేస్తాను కుమిన్ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ కర్రీస్లోకి అలా యూజ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డేట్స్. సో ఇదన్నమాట డేట్స్. సో డేట్స్ బాక్స్ ఒకటి. సో ఇవన్నమాట. లైక్ ఇవి ఎవ్రీ మంత్ ఇవే ఉంటాయని కాదు, కొన్ని లైక్ ఫ్యూ మంత్స్ వచ్చేసి లైక్ ఇంట్లోకి ఏమన్నా డిటర్జెంట్స్ అలా అయిపోతాయి కదా, ఇంట్లోకి క్లీనింగ్ లిక్విడ్స్. సో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవే గ్రాసరీస్. అండ్ స్నాక్స్ అయితే ఈసారనమాట మేము ఇన్ని తీసుకోవడం. సో ఇంతకుముందు ఇన్ని స్నాక్స్ తినేవాళ్ళం కాదు, కొంచెం స్నాక్స్ కూడా అప్పుడప్పుడు క్రేవింగ్స్ ఉంటున్నాయని చెప్పేసి తీసుకొచ్చాము. అండ్ రైస్ ఫ్లోర్ వచ్చేసి నేను ఈసారి నేను చక్రాలు ఎలా చేస్తానో, నేను ఇక్కడ యూఎస్లో ఎలా చేస్తానో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఐ డోంట్ నో ఈ వీడియో ఎంత లెంత్ వచ్చింది అనేసి. సో నాకు కుదిరినంత నేను షార్ట్ చేసి పెడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో బోర్ కొట్టకుండా ఉందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ దాకా వాచ్ చేసినందుకు. అండ్ ఇవన్నీ కలిపి మాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ గ్రాసరీస్ అంతా కలిపి మాకు $550 దాకా అయ్యింది. సో చూసారు కదా, ఇవన్నమాట మా మంత్లీ గ్రాసరీస్ మేము తీసుకునేది. అండ్ ఇవే ఉండవు, లైక్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ వీటి ప్రైజెస్కి వచ్చేస్తే నేను మాకు మొత్తం కలిపి మాకు $550 అయింది, అంటే ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 41,000 అనమాట. అండ్ ఇవే కాకుండా వాల్మార్ట్ నుంచి అండ్ ఇంకా కొన్ని లోకల్ స్టోర్స్ నుంచి ఇంకా కొన్ని ఆర్డర్ చేయాలి నేను, లైక్ నా సలాడ్కి కావాల్సినవి. అండ్ మా హస్బెండ్ బర్త్డే వస్తుంది అన్నాను కదా, కొన్ని డెకరేటివ్స్వి. అండ్ అమెజాన్ నుంచి అప్పుడప్పుడు పెడుతుంటాము ఆర్డర్, బేకింగ్ సోడా, జింజర్ అలాంటివి. సో అవి కొంచెం ఎక్కువ కావాలి కదా మనకి ఇప్పుడు, జింజర్, గార్లిక్, వాటికి సంబంధించినవి అనమాట, ఇమ్యూనిటీ బూస్ట్ చేసేవి ఎక్కువ. సో అవన్నీ నేను ఎప్పటికప్పుడు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు పెట్టేస్తుంటాను. అలాగే హ్యాండ్ సోప్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్, వెట్ వైప్స్, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్క్లూడ్ చేసి మేము తీసుకున్నవి ఈ మంత్కి మాకు కావాల్సినవి వచ్చేసి ఇవన్నమాట. సో అది నా కొంచెం హ్యూజ్ గ్రాసరీ హాల్ ఫర్ 2 people ఇక్కడ మేము ఉండేదానికి. ఐ హోప్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నారు నా వీడియో ద్వారా. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. And don't forget to subscribe to my channel. And so ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. Till then, take care of yourself and each other, and also keep smiling. Bye bye.